ఫ్రెండ్స్, ఈ టాపిక్ ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా. ఈ ఐపీఎల్ మ్యాచ్ లో మీకు నచ్చిన టీం డ్రెస్ వేసుకొని జనాల మధ్యలో ఉన్నట్టుగా, అది కూడా రియల్ గా మీరు అక్కడ ఉన్నారు అన్నట్టుగా వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇదంతా ఫ్రీ. నేనే కాదు, మీరు కూడా మీ ఫొటోస్ తో ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్, ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ నేను ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను. దీనికోసం మీ అందరికి తెలిసిన వెబ్సైట్ లోకి వెళ్తున్నా. వెబ్సైట్ వచ్చేటప్పటికి ChatGPT. నేను ChatGPT లో నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. లాగిన్ అయితేనే కింద కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఈ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. ఈ ఆప్షన్స్ లో ఇక్కడ క్రియేట్ అండ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేను నా ఫోటో అప్లోడ్ చేసుకుంటున్నాను. మన ఫోటో అప్లోడ్ చేయడానికి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫోటో వచ్చేటప్పటికి ఫ్రంట్ ఫేస్ ఉన్న ఫొటోస్ తీసుకోండి. ఇలా తీసుకుంటే ఫేస్ చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను స్ట్రైట్ గా ఉన్న ఫోటో తీసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నేను ఆల్రెడీ ఐపీఎల్ టీములకి సంబంధించిన అన్ని టీములు ప్రాంప్ట్లు క్రియేట్ చేశాను. ఈ ప్రాంప్ట్స్ అన్ని నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీకు నచ్చిన టీమ్ ప్రాంప్ట్ మీరు యూస్ చేసుకోండి. నేను ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇమేజ్ ప్రాంప్ట్ వరకు తీసుకుంటున్నా. కాపీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు, స్పీడ్ గానే జనరేట్ అవుద్ది. మీకోసం నేను స్పీడ్ గా పెడుతున్నా. నాకు ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. నా ఫేస్ పర్ఫెక్ట్ గా వచ్చింది. మనకి రైట్ సైడ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. మనకి ఫోటో పర్ఫెక్ట్ గా క్రియేట్ అయింది కదా. మీకు ఈఎంఐ డ్రెస్ కూడా సిఎస్కే డ్రెస్ లోకి చేంజ్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేసి చేంజ్ గోల్డ్ డ్రెస్ ఆల్సో సిఎస్కే డ్రెస్ అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ప్రాసెసింగ్ జరుగుతుంది. నేను మీకోసం స్పీడ్ గా పెడుతున్నా. సరే కదా, పర్ఫెక్ట్ గా వచ్చింది. డౌన్లోడ్ అంటున్నా. ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఏదైనా చేసేయచ్చు. నెక్స్ట్ నేను ఇంకో టీమ్ డ్రెస్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సేమ్ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని మీ ఫోటో అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ నేను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి సంబంధించిన ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. సరే కదా, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది కూడా డౌన్లోడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఆర్సిపి చేద్దాం. ఇమేజ్ ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకొని యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెండ్ ప్రాంప్ట్ అంటే మనకి ఇమేజెస్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ ని మన యానిమేషన్ వీడియో కింద మారుద్దాం. దీనికోసం గూగుల్ కి సంబంధించిన ఫ్రీ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ URL వచ్చేటప్పటికి labs.google.flow.ai. ఇక్కడ ఫ్లో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ URL కూడా నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లో కూడా మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. కింద మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కనబడతాయి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వీడియో క్రియేట్ చేసుకోవడానికి సెట్టింగ్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేసి మీరు ఇమేజెస్ క్రియేట్ చేయాలి అన్న మనకి నానో బనానా ఉంటది. ఫ్రీగా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి మనం వీడియో క్రియేట్ చేయాలి కాబట్టి వీడియో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్స్, ఇంగ్రీడియంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సైజెస్ ఉంటాయి. మీకు యూట్యూబ్ షార్ట్ వీడియో కింద కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే లాంగ్ వీడియో కింద కావాలి. మనం తీసుకున్న ఇమేజ్ కూడా వైడ్ స్క్రీన్ ఇమేజే కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే మీకు ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ మనకి 4 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. కానీ మనకి ప్రతి రోజు లిమిట్ ఉంటది. ఆ లిమిట్ కి తగ్గట్టుగా కొన్ని వీడియోస్ క్రియేట్ చేయగలం. నేనైతే 1 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ ఉంటాయి. నేనైతే మోడల్ మార్చట్లేదు. ఇక్కడ Veo 3.1 ఫాస్ట్ అని ఉంది కదా, ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ అని ఉంటది. ఇది సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరు ఎక్కువ క్రెడిట్స్ మైనస్ అవుతారు కాబట్టి మీరు మధ్యలో ఉన్నదే యూస్ చేయండి. ఇంకా మనకి సెట్టింగ్స్ అంతే. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఫోటోని అప్లోడ్ చేయాలి. మనం ChatGPTలో ఫొటోస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ లో ఒక ఫోటోని అప్లోడ్ చేయండి. నేను చెన్నై సూపర్ కింగ్స్ వాడుతున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని
ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ మనం యానిమేషన్ ప్రాంప్ట్ ఇవ్వాలి. చెన్నై సూపర్ కింగ్స్ లో ఇమేజ్ ప్రాంప్ట్ యూస్ చేసాం కదా, దీని కిందే నేను వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ కూడా ఇస్తాను. నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. మనకి ఇలాగా ఇమేజ్ ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ప్రివ్యూ వచ్చిన తర్వాతే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మన ఇచ్చిన ఇమేజ్ అలాగే ప్రాంప్ట్ రెండు బేస్ చేసుకొని ఒక వీడియో క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి వీడియో ప్రాసెసింగ్ లో ఉంది, ఎక్కువ టైం ఏం పట్టదు. అయినా నేను మీకోసం స్పీడ్ గా పెడుతున్నా. మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ లో డౌన్లోడ్ చేసేయండి. మీరు ఇక్కడ ప్లే చేసి చూసుకోవాలి అన్న చూడొచ్చు. ఇప్పుడు సెకండ్ది క్రియేట్ చేద్దాం. ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్, ఇక్కడ ఆర్ఆర్ కి సంబంధించింది ఉంది, అది తీసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఆర్ఆర్ కి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేస్తున్నా. మనకి ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేద్దాం. సరే వీడియో ప్లే చేస్తున్నా. What a shot! Wow. That's a huge one. Incredible. ఇక్కడ మీకు ఇంగ్లీష్ డైలాగులు వచ్చినాయి కదా, ఒకవేళ మీకు తెలుగు డైలాగ్స్ కావాలి అంటే వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ లోనే తెలుగు డైలాగ్స్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ లాస్ట్ది కూడా అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది కదా, ఈ టీం కి సంబంధించింది చేద్దాం. సెలెక్ట్ చేసి ఓపెన్. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి సంబంధించిన ప్రాంప్ట్ తీసుకుంటున్నా. మీకు ఒకవేళ తెలుగు డైలాగ్స్ రావాలి అనుకోండి, ఈ వీడియో ప్రాంప్ట్ లో ఇక్కడ యాడ్ సమ్ తెలుగు డైలాగ్స్ అని ఇచ్చాను. ఈ వీడియో ప్రాంప్ట్ కాపీ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేసేద్దాం. ఒకసారి ప్లే చేస్తున్నా. ఏ షాట్ చాలా బాగుంది. yes సూపర్ హిట్. మనం తెలుగు డైలాగ్స్ ఇచ్చాం కాబట్టి తెలుగులో కూడా వచ్చింది. అద్భుతం. ఇదే కదా క్రికెట్ అంటే. అవును, ఇంకో బౌండరీ పడితే గెలిచేస్తాం. ఇక్కడ చూడు, కెమెరా ఇటు తిరిగింది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.